గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్కు సంబంధించి సుదీర్ఘమైనటువంటి అంశాలు చూసాం మనం, ఆయన వివరణలతో కూడి. సరే, ఆ ప్రెస్ మీట్ మీద రకరకాల అంశాలు, రకరకాల చర్చలు, రకరకాల వివాదాలు, ఇవన్నీ మనం చూసాం. ఒక రకంగా చెప్పుకోవాలంటే సంచలనం అనుకోవచ్చు. దాంట్లోనే ఆయన నిన్న ఒక అద్భుతమైనటువంటి ఒక పదప్రయోగం చేశారు. జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినోత్సవంగా నిర్వహిస్తామని చెప్పేసి ఆయన తమ పార్టీ శ్రేణులకు పిలుపునిస్తూ ఒక ప్రకటన అయితే ఇచ్చారు. ఇది అన్నిటికన్నా ఎక్కువ సంచలనంగా మారింది. ప్రజల తీర్పుని ఈ రకంగా చూస్తారా అనే ఒక అంశం అయితే అందరి నోట్లో నాలుతోంది. సరే, దీన్ని ఎలా మాట్లాడాలి, ఎలా విశ్లేషించాలి, ఎలా చూడాలనేది మనం ఈ అంశంలో డిస్కషన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. నిన్న ఉదయం సుమారుగా మనకి థియేటర్లో మార్నింగ్ షో బిగిన్ అయ్యే టైంకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ బిగిన్ అయింది. అది అలా సాగుతూ మ్యాట్నీ టైం దాకా నడిచింది ఆ ప్రెస్ మీట్. అవును, బహుశా నేను అనుకోవటం ఈ మధ్యకాలంలో, గతంలో మనం కేసీఆర్ గారి ప్రెస్ మీట్ చాలా సుదీర్ఘ కాలం నడవటం చూసాం. కేసీఆర్ గారికి అనుంగు శిష్యుడే కాబట్టి కేసీఆర్ గారు అడుగుజాడల్లో నేను నడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అంటే దాన్ని ప్రెస్ మీట్ అని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ప్రెస్ మీట్ అయితే అన్ని మీడియా సంస్థలకి యాక్సెస్ ఉండాలి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సెలెక్టివ్గా తాను ఎంచుకున్న కొంతమంది మీడియా ప్రతినిధుల్ని, అంటే మిగిలిన మీడియా అందరికీ యాక్సెస్ లేకుండా కొంతమంది మీడియా ప్రతినిధులకు మాత్రం అనుమతిస్తూ, అక్కడ కూడా జరిగేది ఏంటి అంటే ప్రధానంగా ఆయన ప్రెస్ మీట్లు ఎప్పుడు చూసినా వాళ్ళ కెమెరాలు కూడా ఏముండవు, వీళ్ళు ఇచ్చే లైవ్ లింక్ తప్ప. అవును, వాళ్ళ మొహాలు కూడా కనపడవు. వాళ్ళు అసలు ఎదురుగా ఎవరు కూర్చున్నారు, వాళ్ళు ఏం ప్రశ్న అడుగుతున్నారు అనేది కూడా మనకు తెలియదు. మనకి ఫస్ట్ నుంచి కూడా మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఎటు మనం మార్నింగ్ షో అని చెప్పని సినిమాతో ప్రస్తావించుకున్నాం కాబట్టి టికెట్ తీసుకొని వెళ్ళి థియేటర్లో కూర్చుంటే ఆ స్క్రీన్ మీద వచ్చేది మనం చూడటం తప్ప మనం తిరిగి చెప్పేది ఏమైనా ఉంటుందా? సినిమా మనకు నచ్చకపో, అవును, వాడు చూపించింది చూడాలి, బయటికి రావాలి. అవును, అంతేగాని ఈ సీన్లో నువ్వు ఇలా కాకుండా అలా చేస్తుంటే బాగుండేది, నువ్వు ఇక్కడ ఈ స్టోరీలో ఈ సంఘటన కాకుండా ఆ సంఘటన జరుగుంటే బాగుండేది అని చెప్పని మనం చెప్పడానికి, మనం మాట్లాడుకోవటానికే తప్ప ఆ సినిమా మేకర్ తోటో ఆ స్క్రీన్ మీద నటించే వాళ్ళతోటో మనం సంభాషించడానికి ఆస్కారం ఉండదు. సేమ్ టు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లు కూడా ఆయన వాళ్ళ పార్టీ శ్రేణులతోటి అంతర్గత సమావేశాలు జరిగినా, లేదు ఈ ప్రెస్ మీట్లు పెట్టినా కూడా వన్ మ్యాన్ షో పిలుస్తారు, ఆయన చెప్తారు, వీళ్ళు వినొస్తారు. దయదలిచి ఏదైనా రిపోర్టర్ అడిగినా, ఏదైనా ప్రశ్న అడిగితే అతని పేరు చెప్తే ఫలానా వాడు ప్రెస్ మీట్లో ఉన్నాడని ఆ రిపోర్టర్ గురించి మనం తెలుసుకోవడం తప్ప ఇంకా అంతకుమించి అవకాశం. అందులో ఇంకొకటి కూడా ఏంటంటే, సహజంగా ఆయన్ని సంధించే ప్రశ్నలు కూడా స్క్రిప్టెడే. అవును, అంటే ఏ ప్రశ్నలు ఆయన అడగాలి, ఆయన ఏం ప్రశ్నలకి ఆ ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పాలనేది కూడా ఎవరో రాసిస్తే వీళ్ళకి ఈ ప్రశ్నలు పలానా టైంలో మీరు పలానా ప్రశ్నలు వేయండి అని చెప్పని ఇదంతా ఒక ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా నడిపిస్తారు. అసలు సిసలు ఒక రాజకీయ నాయకుడు మీడియాని అడ్రస్ చేయడానికి ఇటువంటి హంగామా అవసరంలా. బేసికల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ఆత్మ న్యూనతాభావం ఉంది, ఆయనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ, మీడియాని స్ట్రైట్ అవే అడ్రస్ చేయలేడు. ఆ లోపం ఆయనలో ఉంది కాబట్టి ఏంటంటే ఏమో ఏ చికాకు పెట్టే ప్రశ్నలు వేస్తారో, నేను చెప్పే ప్రసంగంలో నా ప్రసంగంలో నుంచి కొన్ని పాయింట్లు ఎంచుకొని వీటి మీద ప్రశ్నలు సంధిస్తే, ఈ ప్రసంగం అంటే నాకు ఎవరో రాసిస్తున్నారు, నేను చదువుతా ఉన్నా, వాళ్ళు సడన్గా ఊహించని ప్రశ్నలు లేవనెత్తితే వాటికి సమాధానాల కోసం నేను తడుముకుంటే అవి ప్రజల్లోకి వెళ్తే నా స్థాయి, నా వ్యక్తిత్వం పలసనవుతుంది. కాబట్టి నాకు ఇదే బాగుంది, ప్రజలు నన్ను ఈ విధంగానే రిసీవ్ చేసుకోవడానికి అలవాటు పడిపోయారు కాబట్టి ఇదే విధానం కొనసాగిద్దాం అనుకుంటున్నాడు ఆయన. మనం నిన్నటి ప్రెస్ మీట్ చూసాం, దాన్ని మనకి ఎన్ని పర్వాలుగా విభజించాలో మరి
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఆర్థిక స్థితుల గురించి మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడాడు. రాజధాని నిర్మాణ పనులు, ఆ కేటాయింపులు, అక్కడ ఇస్తున్న ధరల గురించి మాట్లాడాడు. అసలు రాజధాని నిర్మాణానికి 2 లక్షల అడుగుల భవనాలు అవసరం ఏంటని మాట్లాడాడు. ఆ తర్వాత మద్యం కుంభకోణం గురించి మాట్లాడాడు. మద్యం కుంభకోణం అసలు ఎక్కడ జరిగింది, అసలు మద్యం కుంభకోణం జరగటం ఏంటి, చాలా పారదర్శకమైన పాలసీ అమలు చేస్తే అని మాట్లాడాడు. అలాగే ఇవాళ ప్రభుత్వం ద్వారా విచారణ చేసి అరెస్ట్ అయిన అక్యూజులందరికీ కాంట్రాక్ట్ సర్టిఫికెట్లు ఇవ్వటం మొదలుపెట్టాడు. పైగా వాళ్ళందరి పిల్లల పెళ్లిళ్ళు, ఎవరికి కూతురుంది, ఎవరికి కొడుకున్నారు, వాళ్ళకి ఎప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, వాళ్ళని ఇబ్బందుల పాలు చేస్తున్నారు అని చెప్పని సానుభూతి వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అంటే ఇక్కడ ఒక సినిమా మనం చూస్తే ఆ సినిమాలో సెంటిమెంటు, ఫ్యామిలీ సెంటిమెంటు, విలనిజం, హీరోయిజం, రొమాన్సు, కామెడీ అన్ని రసాలు ఎలా పండుతాయో జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూస్తే కూడా నాకు మొదటి నుంచి ఏమనిపించింది అంటే, ఇప్పుడు మనలాంటి యూట్యూబ్లో మాట్లాడే వాళ్ళందరికీ కొన్ని రోజుల పాటు పొలిటికల్ యాక్టివిటీ పెద్ద డైనమిక్ ఏమి ఉండదు. అంటే చాలా ఫ్లాట్గా డే టు డే అఫైర్స్ నడుస్తూ ఉంటాయి. యూట్యూబ్లో మాట్లాడలేనంటే సరైన స్టఫ్ దొరకదు మనకి. ఏ టాపిక్ మీద మాట్లాడాలో ఒక్కొక్క రోజు ఏదో ఒక సొల్లు సోది మాట్లాడుతుంటాం, సబ్జెక్టులు దొరకవు, ఏదో ఒక సొల్లు సోది మాట్లాడుతుంటాం. అటువంటి పరిస్థితుల్లో మీలాంటి వాళ్ళ కోసమే నేను ఉన్నా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెడతాడు. దాని మీద ఒక 4-5 రోజుల పాటు కావాల్సినంత స్టఫ్ ఇచ్చి వెళ్తాడు ఆయన. ఆయన హావభావాలు, ఆయన వాడే భాష, ఆయన ప్రదర్శించే ముఖ కవళికలు, ఆయన లేవనెత్తే అంశాలు, ఆ అంశాలతో పాటు వాటి విశ్వసనీయత, ఆ గణాంకాలు, ఆయన ఏం ప్రస్తావించాడు, అసలు నిజాలేంటి, వీటి మీద విశ్లేషించుకుంటూ ఆయనకు అనుకూలంగా కొంతమంది, ప్రతికూలంగా కొంతమంది ఒక 4-5 రోజుల పాటు వీళ్ళందరూ ఎంగేజ్ అవడానికి కావాల్సిన స్టఫ్ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా ట్రోల్స్, మీమ్స్ పేజెస్ ఉంటాయి కదా, అవును, వాటికి కంటెంట్ దేవుడిగా మారిపోయాడు అని చెప్పేసి కూడా నేను ఎవరో కామెంట్ చేశాను. నేను అదే చెప్తున్నా, ఒక్క ప్రెస్ మీట్ ఆయన కనుక పెడుతున్నాడు అనగానే మొత్తం ఎవరి కాళ్ళు రెడీగా ఉంటారు, రెడీ 1 2 3 స్టార్ట్ అని చెప్పని. ఇంకా ఎవరికి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఆయన దగ్గర నుంచి. ఎంత తవి తీసుకున్నా కూడా తరగనంతటి స్టఫ్ ఆయన ఇస్తాడు మనకి. అలాగే నిన్నటి ప్రెస్ మీట్లో కూడా మొట్టమొదట తన పాలనా హయాన్ని చాలా గొప్పగా చెప్పుకున్నాడు. తాను ఆర్థిక స్థితిగతుల గురించి, తన పాలనలో ఎంతటి ఆర్థిక క్రమశిక్షణ పాటించాడు, ఎంతటి తక్కువ అప్పులు చేశాడు, చంద్రబాబు నాయుడు గారు 2019కి ముందు ఎన్ని అప్పులు చేశాడు, 2024 తర్వాత ఈ కొద్ది కాలంలో ఎన్ని అప్పులు చేశాడు అనేది చాలా వివరణాత్మకంగా ఆయన అనుకున్న గణాంకాలని ప్రజెంట్ చేశాడు. అవి అసలు గణాంకాల కాదా అని అంటే 100% చర్చనీయాంశం అది. ఎందుకంటే ప్రభుత్వం అసెంబ్లీకి ఈయన పాలనా హయాంలో 6 లక్షల కోట్ల పైగా అప్పులు జరిగాయని చెప్పని చెప్తా ఉంటే, ఈయన మాత్రం 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులేనని చెప్పని చెప్తా ఉన్నాడు. మరి మిగిలిన 3 లక్షల కోట్లు ఎవరు తెరవాలి ఇప్పుడు? అంటే ఈయన పాలనలో కూడా ఒక 2 నెలలు ఇటు కలిపేసి ఆ అప్పు కూడా వేళ మీద తోసేసాడని కూడా కొన్ని అంశాలు వస్తున్నాయి కదా. ఇప్పుడు 2 నెలలు కలిపాడు. ఒకటి 23,000 కోట్ల రూపాయలు ఏప్రిల్ మే నెలలో చేసిన అప్పును కూడా వీళ్ళకి కలిపాడు ఖాతాలో. రెండోది వచ్చేటప్పటికి మార్చి ఆఖరితోటి ఫైనాన్షియల్ ఇయర్ ముగిసింది, ఈ ఏప్రిల్ మే నెలలను కూడా అది కలిపాడు దాంట్లో. అంటే 16 నెలల కాలాన్ని తీసుకొచ్చి ఇప్పుడు 1 సంవత్సర కాలంగా చూపిస్తా ఉన్నాడు. పైగా భవిష్యత్తులో తీసుకోబోతున్న అప్పులను కూడా ఇప్పుడు చేసిన అప్పుల కింద చూపించాడు. అంటే రాజధాని నిర్మాణం కోసం ప్రతిపాదించబడిన రుణాలను కూడా ఇప్పుడు ఆల్రెడీ చేసిన అప్పుల కింద చూపించాడు. అవి ఇంకా వాటిని వీళ్ళు పూర్తి స్థాయిలో వినియోగించలా, ఖర్చు చేయాల. పైగా ఆ తీసుకుంటున్న రుణాలు కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ కోసం అని చెప్పి అనేది చాలా కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం. అంటే నిర్మాణాత్మకమైన కార్యక్రమాల కోసం అప్పులు చేస్తున్నారు అని చెప్పని. ఈయన పాలనా హయాంలో చేసిన అప్పులతోటి ఏ అసెట్ క్రియేట్ చేశాడు, ఏ ప్రాజెక్టు నిర్మాణం చేశాడు, ఏ హైవేలు నిర్మాణం చేశాడు, ఏ బ్రిడ్జిలు నిర్మాణం చేశాడు, ప్రజలకి ఏ సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశాడు, ఏమన్నా ఇండస్ట్రీస్కి సబ్సిడీస్ ఇచ్చాడా, ఇన్సెంటివ్స్ ఇచ్చాడా, ఇండస్ట్రీస్ ప్రమోట్ చేశాడా, ఏం చేశాడనే దానికి రుజువులు లేవు. అదేమంటే నేను 2,80,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ప్రజలకు సంక్షేమాన్ని అందించా అంటున్నాడు. ఎస్, 2,80,000 కోట్లు ప్రజలకు సంక్షేమాన్ని అందించావు. మిగిలిన డబ్బులన్నీ ఏ రంగాలకి ఏ స్థాయిలో ఖర్చు పెట్టావో పారదర్శకత ఉందా? ఎందుకంటే మనకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కాలం నాటి ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే 2020-21 సంవత్సరానికి సంబంధించి
కేంద్ర ఆర్థిక శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ వచ్చింది. ఉమ్. మీ ఖర్చులో 48,000 కోట్ల రూపాయలు ట్రెజరీ బిల్స్ లేకుండా ఖర్చు పెట్టారు. ఉమ్. అసలు అది సాధ్యమేనా? అదే కదా. అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే 48,000 కోట్ల రూపాయలు ట్రెజరీ బిల్స్ లేకుండా ఖర్చు పెట్టారు అని అంటే అది వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో తప్పించి ఈ రోజు దాకా ఏ పాలకుడు హయాంలో నిరక్షరాస్యులు పాలన చేసిన సందర్భాల్లో కూడా ఉమ్. అది సాధ్యం కాల. కానీ దాన్ని కూడా సాధ్యం చేసి చూపించిన పాలకుడు జగన్మోహన్ రెడ్డి. అలాగే 2022-23 కాగ్ రిపోర్ట్లో 4 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ పెనలైజ్ చేయాలి అని ఉంది. ఉమ్. ఏంటి అర్థం? అంటే ఇర్రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయనే కదా. ఖచ్చితంగా 4 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఏమని మాట్లాడుకోవాలి దాన్ని? అంటే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతోంది, పూర్తి క్రమశిక్షణ రాహిత్యంతో ఆర్థిక నిర్వహణ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో బడ్జెట్లో ప్రతిపాదించబడ్డ రెవెన్యూ డెఫిసిట్కి మూలధన ఎక్స్పెండిచర్కి మధ్య బోల్డ్ వ్యత్యాసం ఉంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి రెవెన్యూ ఎక్స్పెండిచర్కి మధ్య క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆయన పాలనా హయాంలో 8 తగ్గుతూ వచ్చింది. ఎసెట్ క్రియేషన్ అనేది జరగల. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని టేబుల్ చూపిస్తా నా పాలనా హయాంలో చాలా సమర్థమైన ఆర్థిక నిర్వహణ జరిగింది, చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో అప్పులు కుప్పగా రాష్ట్రాన్ని మారుస్తూ ఉన్నారు అని చెప్పని ప్రభుత్వాన్ని అప్పులు చేసి అంటే అభివృద్ధి చెయ్యని ప్రభుత్వంగా చిత్రీకరిస్తూ ఉన్నారు. అసలు నార్త్ ఈస్ట్ స్టేట్స్తో పోల్చుకున్నా సరే చాలా తక్కువగా మనం ఖర్చు పెడుతున్నాం అభివృద్ధి కార్యక్రమాలకి, మౌలిక వసతులకు అని చెప్పేసి ఆ రోజుల్లో రిపోర్ట్లు కూడా వచ్చాయి కదా. అవును. అయితే ఇప్పుడు ఈ పాలనా హయాంలో ఒకసారి మనం ఆలోచించి చూసుకుంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరిగేషన్ రంగానికి కేటాయింపులు చేశారు, బడ్జెట్ కేటాయింపులు చేశారు, నిధుల అలొకేషన్ జరిగింది, ప్రాజెక్టుల పనులు వేగవంతంగా పురోగమిస్తూ ఉన్నాయి. అదే సందర్భంలో రాజధాని నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. రోడ్డు ఫార్మేషన్స్ దాదాపుగా 1,000 కోట్ల రూపాయలతోటి రోడ్ల మరమ్మతులు జరిగాయి. 4,500 కోట్ల రూపాయలతోటి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ తరఫున 30,000 పనులు శ్రీకారం చుట్టి పూర్తి చేశారు. అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుపెట్టి రాష్ట్ర నీటిపారుదల రంగం వరకు సక్రమంగా కేటాయింపులు జరుగుతున్నాయి, పనులు వేగవంతంగా పూర్తవుతూ ఉన్నాయి, వాటి ఫలాలు ప్రజలకు అందుతాయి. వీటికి తోడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడారు, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడారు, బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లో పారిశ్రామికీకరణకి చాలా వేగంగా అడుగులు పడతా ఉన్నాయి. పారిశ్రామిక రాయితీలు ఇస్తూ ఉన్నారు, పరిశ్రమలు గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. లక్షలాది కోట్ల రూపాయల పరిశ్రమలు ఇప్పటికే ఒప్పందాలు జరిగాయి, గ్రౌండింగ్ అవడానికి మార్గం సుగమవుతూ ఉంది. ఒక్కొక్క పారిశ్రామిక సంస్థకు సంబంధించి శంకుస్థాపన జరుగుతూ ఉన్నాయి. కానీ ఓవర్ నైట్ ఇవన్నీ ఫలాలు ఇవ్వవు. వాళ్ళ ఈ సంస్థలు గ్రౌండింగ్ అయ్యి అక్కడ ఉపాధి అవకాశాలు కలిగి ఆ ఫలాలు మార్కెట్ పొటెన్షియాలిటీ పెరిగి ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ రూపంలో రావడానికి వాటి జెస్టేషన్ 3 years 4 years స్పాన్ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఇవాళ ఈ చొరవ చూపుతున్న ప్రభుత్వాన్ని ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగనట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. పైగా వెన్నుపోటు దినోత్సవం అంటున్నాడు June 4. వెన్నుపోటు గురించి కూడా మాట్లాడదాం. ఇక్కడ ఇంకొక అంశం కూడా ఏం మాట్లాడుతున్నాడు, రాజధాని నిర్మాణ పనుల్లో ముఖ్యంగా ఐకానిక్ టవర్స్ నిర్మాణం అన్ని లక్షల అడుగుల ఐకానిక్ భవనాల అవసరం ఏముంది, ఆల్రెడీ 6 లక్షల అడుగులతోటి ప్రస్తుతం సచివాలయం నడుస్తూ ఉంది కదా. ప్రస్తుతం ఇప్పటికే కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైకోర్టు నిర్మాణం జరిగింది, అసెంబ్లీ నిర్మాణం జరిగింది, సచివాలయ నిర్మాణం జరిగింది, మరి ఇంకా కొత్త భవనాల అవసరం ఏంటి అంటున్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు ఇవి ట్రాన్సిట్ సెక్రటేరియట్, ట్రాన్సిట్ హైకోర్టు అని చెప్తే తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు అంటున్నాడు. ఇది తాత్కాలిక రాజధాని అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అవహేళన చేశాడు కదా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే చెప్పారు, అసలు సిసల సచివాలయ నిర్మాణం జరిగే వరకు ఇది ట్రాన్సిట్ సచివాలయంగా వ్యవహరిస్తుంది, తర్వాత వేరే అవసరాల రీత్యా ఆ భవనాలను వాడుకుంటాం, కడుతున్నది శాశ్వత భవనాలే, కానీ సచివాలయం పూర్తి స్థాయిలో ఇది కాదు,
పర్మనెంట్ సచివాలయ టవర్ల నిర్మాణం జరిగిన తర్వాత సచివాలయాన్ని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ని అక్కడికి షిఫ్ట్ చేస్తామని చెప్తున్నారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏమంటున్నారు, కొంత ప్రజలకి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 6 లక్షల అడుగుల్లో ఆల్రెడీ ఇప్పుడు సచివాలయం కొనసాగుతూ ఉంది కదా, ఇప్పుడు 53 లక్షల అడుగుల అవసరం ఏంటి అంటున్నాడు. 8,50,000 అడుగులతోటి తెలంగాణ సచివాలయ నిర్మాణం జరిగిపోయింది. అక్కడ హెచ్ఓడీలు కూడా రూపుదిద్దుకున్నాయి, అక్కడే యాక్టివిటీ బిగిన్ చేశాయి. అటువంటప్పుడు ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఇంత పెద్ద సచివాలయం ఎందుకు, ఇంత పెద్ద భవనాలు ఎందుకు, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు ఎందుకు అంటున్నాడు. ఇక్కడ గమనించుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అయిన సచివాలయం కాక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లు, డైరెక్టరేట్లు, కార్పొరేషన్స్ అన్నీ కూడా హైదరాబాదు అమరావతి చుట్టుపక్కల విజయవాడ, గుంటూరు వరకు విస్తరించున్నాయి. ప్రైవేటు భవనాల్లో సంవత్సరాల తరబడి అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నాయి. వాటిని అన్నిటినీ అకామిడేట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే భవిష్యత్తులో రకరకాల కార్యాలయాల ఏర్పాటుకి కావాల్సిన స్పేసు రోజుకు ఒక టవర్ నిర్మాణం సాధ్యం కాదు. కాబట్టి భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది. నిన్న ఒక వార్త వచ్చింది, ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయంలో ఏదో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వచ్చి మొత్తం తగలబడిపోయిందని చెప్పి. అది చూస్తే అది సచివాలయంలో ఉందనుకుంటారు ఎవరైనా, తెరా చూస్తే అది బయట ఎక్కడో ఉంది. మంగళగిరి ఆటోనగర ప్రాంతంలో నిధి టవర్స్ అనే ప్రైవేట్ బిల్డింగ్లో ఉంది. అవును, అక్కడ ఏపీఐఏసి టవర్ ఒకటి కట్టారు, దాంట్లో బోల్డ్ కార్యాలయాలు ఉన్నాయి. మనం విజయవాడ నుంచి గొల్లపూడి ప్రాంతం నుంచి గుంటూరు ట్రావెల్ చేస్తూ ఉంటే మనకి హైవే పక్కన బోల్డ్ కార్యాలయాలు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ప్రైవేట్ బిల్డింగ్ లో ఎంగేజ్ చేసుకొని పెట్టిన కార్యాలయాలే. వాటిని అన్నిటిని షిఫ్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదే సందర్భంలో ఆయన ఇంకొక అడుగు ముందుకేసి ప్రభుత్వం ఇక్కడ ధరలు అధికంగా నిర్ణయించింది అంటున్నాడు. ఇక్కడ గమనించుకుంటే ప్రభుత్వం దీన్ని నిర్ణయించిన ధరలు ఉత్త స్కెల్టన్ స్ట్రక్చర్స్ కోసం కేటాయించిన ధరలు కాదవి. అసలు ధరల గురించి ప్రస్తావించే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఇవాళ ఆయన నివాసం ఉండటం కోసం విశాఖపట్నంలో రిషికొండ మీద స్క్వేర్ ఫీట్ 26,000 రూపాయలతో నిర్మాణం చేశాడు. అటువంటి ఆయన ఇక్కడ 10,000 రూపాయల ఖర్చుతో నిర్మాణం చేస్తున్నారు అంటున్నాడు. ఒకటి, ఇక్కడ నిర్మాణం జరుగుతోంది హైరైజ్ టవర్స్. హైరైజ్ టవరు ఇంటీరియరు ఫర్నిచర్తో కూడా కలిపి నిర్ణయించిన ధరల్ని అంటే ఆ రోజు ఇప్పుడు ఉన్న ట్రాన్సిట్ సచివాలయ నిర్మాణ సందర్భంలో కూడా ఇదే విధమైన ఆరోపణ చేశారు. అక్కడ కూడా వాస్తవ రూపంలో మనకి నిర్ధారణ అయింది కదా, దాని ఇంటీరియర్లు ఫర్నిచర్తో కూడా కలిపి ఆ రోజు ఏర్పాటు జరిగింది. కానీ ఇక్కడ ఏమవుతుంది, బేర్ హౌస్ నిర్మాణానికి అయ్యే ఖర్చును తీసుకొచ్చి అది కూడా ఎస్ఎఫ్టీ 2,500 కంటే ఖర్చు కాదు అని చెప్పి నేనే డిసైడ్ చేస్తున్నాడు. అదే కదా, అంటే ఈయన నివాసం ఉండటానికి స్క్వేర్ ఫీట్ 26,000 రూపాయలతోటి ప్రభుత్వ ధనంతో రిషికొండ నిర్మాణం జరగవచ్చా? కానీ ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక ఐకానిక్ టవర్స్లో శాశ్వతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సచివాలయ నిర్మాణం దేశానికి ఒక ట్రెండ్ సెట్టర్గా ఉండాలి అని చెప్పని నిర్మాణం చేస్తుంటే మాత్రం అంత ధరలు ఎందుకు, ఇంత ధరలు ఎందుకని వంకలు పెడతా ఉన్నాడు. నిజమే, ఇప్పుడు ధరలు ప్రైస్ ఎస్కలేట్ అయినాయి. మరి 2019లో అధికారంలోకి వచ్చిన మీ పాలనా హయాంలో ఆ పనుల్ని స్తంభింపజేయకుండా వాటిని యథావిధిగా కొనసాగించున్నట్టయితే మీరు చెప్పినట్టుగానే ఆ రోజు 2,600 కోట్ల రూపాయలు ఆ నిర్మాణాలు పూర్తయి ఉండే కదా. మీరు స్తంభింపజేసిన పర్యవసానం ఇవాళ పెరిగిన ప్రైస్ ఎస్కలేషన్స్ వల్ల మీ వల్ల సృష్టించిన విధ్వంస పర్యవసానం ఇవాళ రాష్ట్ర ప్రజల మీద అదనపు భారం మోపబడింది. పైగా ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి మనం, ఈయన చంద్రబాబు నాయుడు పరిపాలనలోకి వచ్చిన తర్వాత కృష్ణా గుంటూరు జిల్లాలో రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయింది అనేటటువంటి కామెంట్ కూడా చేశారు. వాస్తవమా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియా, వాళ్ళ నాయకులు ప్రతి సందర్భంలో ఒక కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. నిజంగానే గుంటూరు జిల్లాలోనూ కృష్ణా జిల్లాలోనూ రియల్ ఎస్టేట్ ధరలు పడిపోయినాయి అనుకుందాం, మనం పడిపోయినాయి అనుకుందాం కొంతసేపు. మొన్నటి రోజున ఈ రాజధాని ప్రాంతం నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో తాడికొండ మండలంలో రావెల, పాములపాడు, బండారుపల్లి గ్రామాల మధ్యలో బాలకృష్ణ గారు ఒక 40 ఎకరాల భూమి కొనుక్కున్నారు. ఆ కొనుక్కున్న రోజు ఆ రోజు ఏం మాట్లాడారు, కోట్లాది రూపాయలు ఖరీదు చేసే భూములు బాలకృష్ణ కొన్నాడు అక్కడ అని చెప్పని అన్నారు. వాస్తవంగా అక్కడ గతంలో ఉన్న ధరలకి ఇప్పుడున్న మార్కెట్ ధరలకి ఒకసారి కంపేర్ చేసి చూసుకోమను, ఎంత స్థాయిలో ధరలు అప్రిషియేట్ అయినాయో తెలుస్తుంది. ఇక్కడ ధరలు పడిపోలా,
ఇవాళ ఏ ధర అయినా డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం ఒక యాక్టివిటీ బిగిన్ చేసింది. ఇప్పుడు ఆ యాక్టివిటీ బిగిన్ చేసిన తర్వాత దాన్ని జెస్టేషను సమాజానికి మార్కెట్ అంటే మార్కెట్ పొటెన్షియాలిటీ పెంచడానికి కొంత టైం పడుతుంది. ఇవాళ ప్రభుత్వం అక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అని చెప్పని ప్రపోజ్ చేశారు. రేపు జనవరి నుంచి కంపెనీలు గ్రౌండింగ్ అవడం బిగిన్ అవుతాయి అంటున్నారు. అక్కడ కంపెనీలు గ్రౌండింగ్ అవ్వాలి, అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవడం మొదలవ్వాలి, అక్కడి నుంచి రెసిడెన్షియల్ యాక్టివిటీ కానీ కమర్షియల్ యాక్టివిటీ కానీ బిగిన్ అవుద్ది. అంటే ఈ మాత్రపు అవగాహన లేని స్టేజ్లో గుంటూరు కృష్ణా జిల్లాల ప్రజలు లేరు. అక్కడ వాళ్ళ ఆస్తులు పెరిగిందా తగ్గిందా అనేది ప్రాక్టికల్గా వాళ్ళకి అందరికీ తెలుసు. ఇవాళ అక్కడ 1,00,000 కోట్ల పైగా కమర్షియల్ యాక్టివిటీ అంటే ఎకనామిక్ యాక్టివిటీ జరగబోతూ ఉంది. రాజధాని పనుల నిర్మాణమే కాదు, ఓవరాల్గా ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం జరగబోతూ ఉంది. ఇది హైవేల కనెక్టివిటీ బిగిన్ అవుతూ ఉంది, రైల్వే కనెక్టివిటీ బిగిన్ అవుతూ ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ప్రైవేటు సంస్థలు కూడా విస్తృతంగా గ్రౌండింగ్ అవుతాయి. ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో రాజధానికి ఒక రూపం రావడం జరుగుద్ది. దాని ఇంపాక్ట్ మొట్టమొదటిగా బెనిఫిట్ అయ్యేది గుంటూరు కృష్ణా జిల్లాల ప్రజలే. కాబట్టి వాళ్ళని సర్వనాశనం చేసి రాజధాని భవనాల్లో గబ్బిలాలు తిరిగిచ్చి దాని మీద నిందలు మోపి వాళ్ళని ఒక కులానికి పరిమితం చేసి వాళ్ళ మీద వ్యక్తిత్వానికి పాల్పడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ రాజధాని నిర్మాణం పట్ల ప్రేమ వ్యక్తం చేస్తుంటే ప్రజలు ఆశ్చర్యపోతా ఉన్నారు. పైగా మళ్ళీ అదే పాట కదా, గుంటూరు కృష్ణ అదే విజయవాడ గుంటూరు మధ్యలో ఒక 500 ఎకరాలు తీసుకుని కట్టేది కట్టమను, ఎప్పటికప్పుడు ఆ రెండు కలిసిపోతాయి ఊళ్ళు అంటే సింపుల్ గా రాజధాని అంటే 500 ఎకరాల్లో అయిపోద్ది అనే సింపుల్. ఇవాళ 500 ఎకరాల్లో అయిపోద్ది అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి కలగాల, మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కలగల? 500 ఎకరాల్లో జగన్మోహన్ రెడ్డి ఎందుకు నిర్మాణం చేయలేదు? ఆయన కూడా 5 సంవత్సరాలు టెన్యూర్ దక్కింది కదా. ఆయన అనుకున్న రాజధానిని ఆయనకి దక్కిన కాలంలోనే ఆయన పూర్తి చేస్తున్నట్టయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ రాజధాని గురించి ఆలోచన చేసి ఈ టవర్ కట్టాలి ఆ టవర్ కట్టాలనే ఆస్కారమే లేదుగా. మరి నీకు అవకాశం దక్కిన రోజు నువ్వు ఎందుకు చేయలా? నువ్వు గుంటూరు విజయవాడ మధ్యలో నువ్వు అనుకుంటున్న నాగార్జున యూనివర్సిటీ దగ్గరైనా సరే, లేదు నువ్వు అనుకుంటున్న విశాఖపట్నంలో అయినా సరే, లేదు నువ్వు అనుకుంటున్న కర్నూలు అయినా సరే, ఎక్కడో ఒక దగ్గర నువ్వు అనుకుంటున్న రాజధాని, నువ్వు అనుకుంటున్న 3 రాజధానులు, నువ్వు అనుకుంటున్న ఈ 500 ఎకరాల్లో పరిమితం చేసే రాజధాని నీ ఇల్లు కట్టుకోవడానికి మీద చూపించిన శ్రద్ధ ఆ రాజధాని నిర్మాణ పనుల మీద ఎందుకు ఆ వేగం పెంచే ప్రయత్నం ఎందుకు చేయాల? నిధులు కేటాయింపు ఎందుకు చేయాల? ఆ నిర్మాణాలు ఎందుకు టేకప్ చేయాల? చెయ్యని నీకు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని వాళ్ళ ప్రయారిటీ ప్రకారం, వాళ్ళ విజన్ ప్రకారం, వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు అడుగులేస్తారు తప్ప నువ్వు 4 గోడలకు పరిమితం అయ్యి నీ ఇంట్లోకి పిలిపించుకున్న మీడియాకి నువ్వు రిలీజ్ చేసిన బయటలో నువ్వు చెప్పే ఎజెండా ప్రకారం వాళ్ళు అడుగులేమంటే వాళ్ళు ఎందుకు అడుగులేస్తారు? ఇక్కడ ఒక అంశం గమనించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రెస్ మీట్లు ఇందులో తేడతెల్లం చేసిన వాస్తవాలు ఏంటనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఆయన చాలా అంటే ఒక పెద్ద చారిత్రక తప్పు చేసిన లాంటి వ్యాఖ్య చేశాడు. ఆయన ఒక రాజకీయ పక్షానికి అధినేత, 4వ చట్టసభకి ఎన్నికైనాడు. అంటే పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ద్వారా ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయ్యి ఉన్న ఒక రాజకీయ పక్షానికి అధినేతగా ఉండి ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధంగా జరుపుతున్న ఎన్నికల్లో పాల్గొంటూ ఉండి ఒకసారి లోక్సభకి 3 సార్లు శాసనసభకి ఎన్నికై ఉండి రాజ్యాంగం ద్వారా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రిగా, ఒకనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగి ఈరోజు కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషను రాజ్యాంగబద్ధంగా నిర్వహించిన ఎన్నికలలో పాల్గొన్న కోట్లాది మంది ప్రజలు ఇచ్చిన తీర్పు జూన్ 4. అంటే 2019 మే 23 నాడు ఆనాడు జరిగిన ఓట్ల లెక్కింపులో ఆనాటి ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెడితే ఆ కట్టబెట్టిన తీర్పును బేస్ చేసుకొని మే 30 ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే అది ప్రజామోదమా? ఇవాళ నీకు వ్యతిరేకంగా 5 సంవత్సరాల నీ పాలన చూసిన తర్వాత ఇవాళ ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఎన్డీఏ కూటమి ప్రజలను వెన్నుపోటు పొడిచింది అంటున్నాడు. ఆ వెన్నుపోటు పొడవటాన్ని అంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని వెన్నుపోటుగా పరిగణిస్తున్నాడు. అవును, అంతే కదా. జూన్ 4 లెక్కింపు జరిగింది. ప్రజలు నీకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు, ఎన్డీఏ కూటమికి అనుకూలంగా తీర్పిచ్చారు, దాన్ని వెన్నుపోటు అంటున్నావు. అంటే ప్రజలు నీకు వెన్నుపోటు పొడిచారా? లేదు, 2019 ఎన్నికలకు ముందు నీ మాటలు నమ్మి నీకు అధికారం కట్టబెట్టిన ప్రజలకి నువ్వు వెన్నుపోటు పొడిస్తే నీ వెన్నుపోటుకి ప్రతిఘటనగా ప్రజలిచ్చిన తీర్పు అది. ఒక్కసారి మనం చాలా వివరంగా విశ్లేషించాల్సిన అంశం ఇది. 2019లో
ఈయన గెలుపుకి కీలకంగా దోహదం చేసిన ఫ్యాక్టర్స్ ఏంటి? ఆ రోజు ఏ ఏ వర్గాలకు ఏ రకాలైన వాగ్దానాలు చేశాడు ఈయన? యువతను లక్ష్యంగా చేసుకొని నాకు మెజారిటీ ఎంపీ స్థానాలు ఇవ్వండి, చంద్రబాబు ప్రత్యేక హోదా మరుగున పడిన అంశము అంటున్నాడు. ప్రత్యేక హోదా మరుగున పడిన అంశం కాదు, నాకు మెజారిటీ ఎంపీ స్థానాలు ఇచ్చిన పక్షంలో నేను కేంద్రంలో అధికారంలో ఎవరున్నా వాళ్ళ మెడలోంచి ప్రత్యేక హోదా సాధిస్తా. ప్రత్యేక హోదా కనుక సాధించిన పక్షంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు మన ప్రాంతానికి వచ్చి గ్రౌండింగ్ అవుతారు. 13 జిల్లాలని 13 హైదరాబాద్కి అభివృద్ధి చేస్తా. అదే సందర్భంలో ప్రభుత్వంలో ఖాళీలు ఉన్న లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతకు వాగ్దానం చేశాడు. యూనివర్సిటీలు కాలేజీల చుట్టూ తిరిగి యువబేరియని సదస్సులు ఏర్పాటు చేశాడు. ఈ ప్రచారంతో ఈ ప్రసంగాలతోటి ప్రభావితమైన యువత జగన్మోహన్ రెడ్డి పట్ల చాలా హై ఎక్స్పెక్టేషన్తో యువత వారి కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి వెనక ర్యాలీ అయ్యారు, ఆయనకు ఓట్లు వేశారు, ఆయన గెలుపుకి కీలకంగా దోహదం చేశారు. నువ్వేం చేసావు అధికారంలోకి వచ్చిన తర్వాత? సాధించావా ప్రత్యేక హోదా? రప్పించావా లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు? ఇచ్చావా ప్రభుత్వ ఉద్యోగాలు? నిర్వహించావా మెగా డిఎస్సి? నీ వల్ల వెన్నుపోటుకు గురయ్యామన్న భావనతో నీ వెన్నుపోటుకి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు జూన్ 4. అదే సందర్భంలో 52 స్థానాలున్న రాయలసీమలో 49 స్థానాలని కట్టబెట్టారు. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇరువురు రాయలసీమ అవసరమైనా సరే మా ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయగలిగే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని రాయలసీమ భావించింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కాదు అని ఆయనకు 3 స్థానాలు ఇస్తే నీకు 49 స్థానాలు ఇచ్చారు. ఏం చేసావు నువ్వు? అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులని ఏ స్థాయిలో పూర్తి చేసావు? అక్కడ పారిశ్రామికీకరణ పట్ల ఏ స్థాయి శ్రద్ధ కనపరిచావు? అక్కడున్న కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 17 లక్షల ఎకరాలకు డ్రిప్ పరికరాలు ఇస్తే నువ్వు ఆ పథకాన్ని రద్దు చేసావు. ఆయన పాలనా హయాంలో 12,500 కోట్లు అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చు చేస్తే నువ్వు తిప్పి కొడితే 2,500 కోట్లు ఖర్చు పెట్టావు. అక్కడ కొత్తగా పరిశ్రమను నెలకొల్పకపోగా అక్కడ గ్రౌండింగ్ అయి ఉన్న 50,000 మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్న అమర్రాజ్య లాంటి సంస్థలను మూసేయాలని చెప్పిన ప్రయత్నం చేశావు. దాని పర్యవసానం 9,500 కోట్ల రూపాయల అమర్రాజ్య పెట్టుబడులు తెలంగాణకి తరలిలాయి. అదే సందర్భంలో నీ జిల్లాలో ఉన్న జువారీ సిమెంట్ పరిశ్రమను కూడా మూసేయించే ప్రయత్నం చేశావు. నీ నాయకులు సాగించిన భూ కబ్జాలు, నీ నాయకులు నీ శ్రేణులు సాగించిన మినరల్ వెల్త్ దోపిడీ, వీటినన్నింటినీ పరిగణలోకి తీసుకున్న రాయలసీమ ప్రజలు వాళ్ళకి నువ్వు చేసిన వాగ్దానాలకి వాటిని నిలబెట్టుకొని నీ వెన్నుపోటుకి వ్యతిరేకంగా జూన్ 4న ప్రజలు ఇచ్చిన తీర్పు. అదే సందర్భంలో రాష్ట్ర రైతాంగం ఏం చేసావు? నువ్వు ఏం వాగ్దానాలు చేసావు? మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పెడతాను అన్నావు. అటువంటి నువ్వు కనీసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఆయన ద్వారా సబ్సిడీ మీద రైతాంగానికి 26,000 ట్రాక్టర్లు ఇస్తే వందలాదిగా హార్వెస్టర్లు, రోటవేటర్లు, బేలర్లు, తైవాన్ స్ప్రేయర్లు, మల్చింగ్ షీట్లు వంటి అగ్రికల్చర్ మెకనైజేషన్కి ఆయన అత్యధిక ప్రాధాన్యత ఇస్తే నీ పాలనా హయాంలో ఏం చేసావు? అవన్నీ ఎత్తేసాడు. మరి రైతాంగం పట్ల నువ్వు ప్రదర్శించిన వెన్నుపోటుకి ప్రజలిచ్చిన ప్రతిఘటన కాదా జూన్ 4 తీర్పు? ఖచ్చితంగా అమరావతిలోనే రాజధాని కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు కన్నా మెరుగైన రాజధానిని చాలా వేగంగా నేను పూర్తి చేస్తా అని చెప్పని తుళ్ళూరులో 2017లో పెట్టిన బహిరంగ సభలో నువ్వు చేసిన ప్రసంగాన్ని నమ్మిన అమరావతి ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు భూమి లేని పేదలకు 2,500 పెన్షన్ ఇస్తా ఉన్నాడు, నాకు అధికారం దక్కితే 5,000 పెన్షన్ ఇస్తానని చెప్పని నువ్వు చెప్పిన వాగ్దానాన్ని నమ్మిన ప్రజలు 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి ద్వారా ప్రతిపాదించబడ్డ రాజధాని ప్రాంతంలో ఉన్న తాడికొండ, మంగళగిరి స్థానాలు కూడా నీకు కట్టబెట్టారు. నీ మాటలు నమ్మిన పర్యవసానం వెన్నుపోటుకి గురయ్యామని చెప్పని రిలీజ్ అయిన ప్రజలు, నీ విధ్వంసానికి బలైన ప్రజలు నీ పట్ల ప్రదర్శించిన ప్రతిఘటనకి మూలం జూన్ 4 తీర్పు. అలాగే జనాభాలో సగభాగమైన మహిళల్ని, మద్యం కుటుంబాలని ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను చిన్నభిన్నం చేస్తుంది, ఒక్క ఛాన్స్తో నాకు అధికారం ఇవ్వండి, ఇవాళ సమాజానికి పెనుభూతంగా మారిన మద్యాన్ని దశల వారీగా నిషేధిస్తా, 2024 ఎన్నికల్లో మీ దగ్గరికి ఓటుకు వచ్చే నాటికి మద్యాన్ని 5 స్టార్ హోటల్స్గా పరిమితం చేస్తా, రాష్ట్రంలో మద్యం కనిపించకుండా చేస్తానని చెప్పని నువ్వు చెప్పిన వాగ్దానాన్ని నమ్మి నీ వెనక నడిచిన పాపానికి
నువ్వు మద్యాన్ని నిషేధించకపోగా నువ్వు అమల్లోకి తీసుకొచ్చిన సబ్స్టాండర్డ్ మద్యం వల్ల ఆర్థికంగానూ ఆరోగ్యపరంగానూ కుటుంబాలు చిన్నాభిన్నమై నీ వల్ల వెన్నుపోటుకు గురయ్యామన్న భావనతోటి మహిళలు నీకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు జూన్ 4. ఇవాళ రాష్ట్రంలో ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఏకోన్ముఖంగా నీ వల్ల వంచనకు గురయ్యామన్న భావనతో నువ్వు పొడిచిన వెన్నుపోటుకి రాష్ట్ర భవిష్యత్తు, తమ భవిష్యత్తు, తమ బిడ్డల భవిష్యత్తు అగమగోచరంగా మారిందన్న ఒక రకమైన నిర్వేదంలో నుంచి, వారి మనసుల్లో నుంచి రగిలిన ప్రతిఘటన జూన్ 4న నీకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు. రాజకీయ పార్టీ అధినేతగా చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నువ్వు ఎన్నికలలో ప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటుగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అదే ప్రజలకి ఈ ఎన్నికల్లో 11 స్థానాలు ఇచ్చిన నీకు రేపటి ఎన్నికల్లో ఏ స్థాయి తీర్పు ఇవ్వాలనేది కూడా ఒక స్పష్టత ఉంది. 100% ఈ విధమైన వ్యాఖ్యలు చేసిన జగన్మోహన్ రెడ్డి అంటే రాజకీయ నాయకుడిగా ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అర్హత కోల్పోయాడు. ప్రజలకు ఒక స్పష్టత ఉంది. తమ తీర్పును అవమానిస్తున్న జగన్మోహన్ రెడ్డిని భవిష్యత్తులో అయినా సరే తమ నాయకుడిగా కొనసాగించుకోవాలా వద్దనే విచక్షణ ప్రజలకు ఉంది. 100% ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం ద్వారా, ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం పాలు చేయడం ద్వారా, ప్రజలు ఎన్నికల్లో ఇచ్చిన తీర్పును వెన్నుపోటుగా పరిగణించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి మొట్టమొదట రాజ్యాంగబద్ధ ఎన్నికల వ్యవస్థను అవమానిస్తూ ఉన్నాడు, ప్రజల తీర్పును అవమానిస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తికి రాజకీయాల్లో నాయకుడిగా కొనసాగడానికి కూడా అర్హత లేదు.